Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the sin of omission. The sin of omission. The text is from the Epistle of James, chapter 4, verse 17. భక్తుడైన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం 17th verse. కాబట్టి మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఈ వాక్య భాగములో మేలైనది ఎరిగి అలాగూ చేయని వానికి పాపము కలగదు పాపము కలుగును. ఎప్పుడైతే మీరు మీ డమ్మంను లక్ష్యపడుతున్నారు, ప్రభు చిత్తమైతే, దట్ ఈస్ ఎ కీ వర్డ్స్. ఆ పాపం అనగా భక్తుడు యాకోబు చక్కగా గ్రంథస్థం చేశాడు. ఇక్కడ జూయిష్ క్రిస్టియన్స్ వ్యాపారవేత్తలు వారితో మాట్లాడుతూ వారు సంబోధిస్తూ దేవుని చిత్తము తెలుసుకొనక ముందుకు సాగిపోవడం, ప్రణాళిక వేసుకోవడం అవివేకం విషయం ప్రస్తావించాడు. కాబట్టి ఇక్కడ ప్రభు చిత్తము చేయకపోవటయే పాపము. ద గుడ్ ఆఫ్ విచ్ స్పీక్స్ ఈస్ ద లార్డ్స్ విల్. ఆ మేలు అనగా దేవుని యొక్క చిత్తము. టు లివ్ వితౌట్ ఆర్డరింగ్ వన్స్ లైఫ్ after the Lord's will is to sin against the Almighty. నీ యొక్క జీవితాన్ని క్రమబద్ధీకరించుకోనకుండా, దేవుని యొక్క చిత్తానుసారంగా క్రమపరచుకోనకుండా, దేవునికి వ్యతిరేకంగా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ముందుకు సాగిపోతే that leads to sin. So every Christian is expected to learn the scriptures and apply the Lord's will to his life. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో లేఖనాలు అధ్యయనం చేసి లేఖనంలో దేవుని చిత్తం ఏంటో బయలుపరచబడి ఉన్నది కాబట్టి దాన్ని గ్రహించుకున్న తన జీవితానికి అన్వయింపజేసుకోవాలి. బైబిల్ వాంట్స్ అగైన్స్ ద సిన్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లేవియాకాండం 5వ అధ్యాయము 17 నుంచి 19 వరకు గమనించినప్పుడు నాకు తెలియదు అని చెప్పడానికి వీలేదు. అదొక పాపము అన్న విషయాన్ని వాక్యం ప్రబోధిస్తున్నది. మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షం కావాలి కాబట్టి నాకు తెలియదని ఆనాడు సమాధానం చెప్పడానికి వీలు ఉండదు. God has revealed his will and it is constant available in scriptures. దేవుడు తన చిత్తం ఏంటో, తన మనస్సు ఏంటో వాక్య భాగంలో ఆయన ప్రత్యక్షం చేశాడు. ఆయన వాటిని అనుసరించకుండా జీవించడం, ఫెయిలింగ్ టు యాక్ట్ అకార్డింగ్ ది విల్ ఆఫ్ గాడ్ ఈజ్ సిన్. దేవుని చిత్తం ఎరిగి ఉండి ఆర్థిక చేయకపోవడం పాపడం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 24 నుంచి 30 వరకు తలాంతుల ప్రమాణంలో యజమాని చిత్తం ఎరిగిండి ఆయన మనసు ఎరిగిండి ఆర్థిక చేయకపోవడమే పాపము. ద పర్సన్ హూ హ్యాడ్ one talent failed to act according to the will of his master. యజమానిక చిత్తమును గ్రహించుకోనకుండా ఒక తలాంతు వాడు ఏం చేశాడో వాక్య భాగంలో ఉన్నది. దాని పర్యవసరం ఏంటో కూడా వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం కూడా దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని కూడా ఆ రీతిగా చేయకపోవడం పాపము. పరిశుద్ధంగా జీవించే దేవుని చిత్తము, ఆత్మతో నింపబడ దేవుని చిత్తము, ఆత్మతో నడిపించబడ దేవుని చిత్తము, ప్రతి విషయం దేవునికి గుడ్ ఆర్ బ్యాడ్ దేవుని కృతజ్ఞత చెల్లించే దేవునికి చిత్తము. కాబట్టి లేఖనాల్లో దేవునికి చిత్తమన్న హృదయము అనేది అందులో దాగి ఉన్నది, ప్రత్యక్షపరచబడి ఉన్నది. కాబట్టి we fail to do fulfill the Lord's will.
దావీదు మహారాజు అంటాడు, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషకరం. ఐ డిలైట్ టు డూ దై విల్. కాబట్టి దావీదుకు దేవదేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అతడు దావీదు నా హృదయానుసారే నా ఉద్దేశముననియు నెరవేర్చువాడు, సంకల్పం అంతా నెరవేర్చువాడు. మనం సౌలు రాజు వల్ల ఉండకూడదు. దేవుని చిత్తం గ్రహించుకొని అది కష్టమైన, నష్టమైన, బాధకరమైన, శ్రమైన కూడా సపోజ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. అలా చేసినట్టయితేనే లేదా ప్రభు అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశింపడు కానీ పరలోకమున్న తండ్రి చిత్త ప్రకారము చేయవాడు ఎంటర్స్ టు హెవెన్. గమనించినప్పుడు దోస్ హు డూ ద విల్ ఆఫ్ గాడ్, ఆ చిత్తం నెరవేర్చువారు ప్రవేశిస్తారు. కాబట్టి we have to understand what the will of the Lord is, that we may do it. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకోండి. కాబట్టి sin of omission, దేవుని చిత్తం ఉపేక్షించుట, విస్మరించుట, అలక్ష్యం చేయుట, ఆ రీతిగా చేయకుండా విఫలమైపోవట అనేది పాపము. కాబట్టి మేలైన ఎరిగి అలాగూ చేయమని పాపము కలదు. దేవుని చిత్తమే మనకు మేలుకరం కాబట్టి దాన్ని జరిగించి మేలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ చిత్తం ఎరిగి ఉండుగు ప్రభు అనైనా ఆ రీతిగా చేయకపోవటం పాపం అనే విషయాన్ని గ్రహించి అలాంటి పాపంలో పడిపోకుండా తండ్రి లేవనెత్తమని, మీ చిత్తం నెరవేర్చమని సంతోషంగా భావించి విశ్వసించిన ఆయన మీ చిత్తానికి విధేయమైన జీవించటం, ఆర్థిక చేయటం, శక్తి దైత్యం వాక్యం వింటున్నా వీక్షిస్తున్న ప్రతిపీడం దర్శించిన ఆయన వారి మీ చిత్తం నెరవేర్చు వారు జీవించడానికి సహాయం దైత్యమని యేసయ్య మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.